60x60 మోడల్లో 5 లేయర్ మెథడ్ ట్రై చేస్తున్నాము. సో ఇందులో ప్రస్తుతానికి 36 మునగ వేసాము. సో అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ఇదండి 60x60 ఈ గట్టు వరకు, మళ్ళీ ఈ గట్టు వరకు, ఈ గట్టు వరకు. సో 60x60 ఇందులో ఎవ్రీ 7.5 ఫీట్కి ఒకటి చొప్పున ఒక్కొక్క మొక్క వస్తుంది. సో ఫస్ట్ అక్కడ ఒక పెద్ద వృక్షం వస్తుంది, ఇంకా వేయలేదు. బట్ ఫస్ట్ ప్లాంటేషన్లో మునగ వేసాము. స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం ఇది. సో మునగ చూస్తుంటే ఇలా, సో ఇలా 36 మునగ ప్లాంట్స్ వచ్చాయి. ఇవన్నీ చూసుకుంటే 36. ఇప్పుడు ఆల్టర్నేట్గా సో ఈ మునగ ఏంటంటే అటు వచ్చే ప్లాంట్కి ఇటు వచ్చే ప్లాంట్కి నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. సో స్టెప్ బై స్టెప్లో వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్టర్నేట్ పపాయ వేయనికి లైన్ తీసుకుంటున్నాము. సో ఈ మునగకి 15 ఫీట్ ఉంది. ఈ మధ్యలో 7.5 ఫీట్కి మనం పపాయాస్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటాం. 1 2 3 4 5 పపాయాస్ వస్తాయి ఇక్కడ. సో ఇవి పపాయ ట్రీస్. సో ఈ ట్రీస్ ఇప్పుడు చేసుకున్న ప్లేసెస్లో పెడతాము. సో చూద్దాం. ఇవి పపాయ ట్రీస్. వీటిని మనం 1 by 1 పెట్టుకుందాము. సో ఇది ఒక పిట్ తీసాము. సో వీళ్ళు 1 by 1 ప్లేస్ చేసి సో ఇలా ఆల్టర్నేట్గా 1 2 3 ఇందులో 5 ట్రీస్ వస్తున్నాయి. దాని నెక్స్ట్ రోలో 2 ట్రీస్, దాని నెక్స్ట్ రోలో మళ్ళీ 5 ట్రీస్, దాని లాస్ట్లో ఒక 2 ట్రీస్, ఇటు లాస్ట్లో 2 ట్రీస్. మన ఫస్ట్ ట్రీ ప్లాంట్ చేసాము. పపాయ బుడ్డగా ఉంది. చలికాలం కాబట్టి కొంచెం గ్రోత్ లేవు సీడ్లింగ్స్లో, స్లోగా పెరుగుతాయి ఎండకు తీసుకొని. ఇట్లా ప్రతి చెట్టుకి కాలువలా చేసుకుంటున్నాము. సో వాటర్ ఇలా వచ్చి డైరెక్ట్ చెట్టుకు పోదు కానీ సైడ్ నుండి వచ్చేస్తుంది. సో ఇలా మొన్న వేసిన మెంతి కూర మొలకలు వస్తున్నాయి. ఇందులో కొత్తిమీర, అందులో పాలకూర.